హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో క్యామ్ ప్రొఫైల్ అనేది ఎలా డ్రా చేయాలో చెప్తాను. వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే అర్థమవుద్ది. ఓకేనా? ఇచ్చిన సమ్ ప్రకారం డైమెన్షన్స్ అనేవి ఎలా తీసుకోవాలో చెప్తున్నాను చూడండి. అవుట్ స్టోర్కి ఏమో క్యామ్ ఏమో 120 degrees, అలాగే 12 30 degrees, రిటర్న్ స్టోక్ 120 degrees, 12 90 degrees, స్టోక్ 30 mm. ఎక్స్ యాక్సిస్ లో ఏంటంటే యాంగులర్ డిస్ప్లేస్మెంట్ చూపిస్తాం, వై యాక్సిస్ లోనేమో లిఫ్ట్ చూపిస్తాం అన్నమాట. ఓకేనా? మనం ఈ రెండింటిని కన్స్ట్రక్ట్ చేసుకుని డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్ అనేది డ్రా చేస్తాం. మనం ఏ క్యామ్ ప్రొఫైల్ లో అయినా సరే కండిషన్ బట్టి డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్ డ్రా చేసుకోవడం ఇంపార్టెంట్ అన్నమాట. 30 mm అలాగే ఇచ్చారు కాబట్టి లిఫ్ట్ ని నార్మల్ గా తీసుకుంటాం. 30 mm డ్రా చేస్తున్నాం చూడండి. లిఫ్ట్ ఎంత ఇచ్చాడు మనకి? స్ట్రోక్ 30 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 30. ఇప్పుడు ఏంటంటే మొత్తం మనం ఏం తీసుకున్నాం? 30 degrees. 30 degrees కాబట్టి మనకి క్యామ్ యొక్క 4 ఫస్ట్ ఏంటి? అప్పర్, తర్వాత 30 degrees 12 అంటే 30, తర్వాత మళ్ళీ 120 degrees అంటే 1 2 3 4. ఓకేనా? రిమైనింగ్ 12 అన్నమాట. తర్వాత 12 అంటే 90 degrees. 90 degrees అంటే 1 2 3 4. ఓకేనా? 12 ఇది. చూడండి, 12. ఒకసారి సడన్గా చూడండి. ఇక్కడ నుంచి మనం పాయింట్స్ అనేవి ఇచ్చుకోవాలి. ఇది స్ట్రోక్ కదా, ఎంత? 30 mm. ఓకే, ఇక్కడ ఏంటంటే దీన్ని డివైడ్ చేసుకున్నాం కదా 12ని ఎన్ పార్ట్స్ కింద. 4 1 2 ఎన్ పార్ట్స్ వస్తే 5 parts కదా. 30 into 30 కావాలి. 120 డివైడెడ్ బై 30 అప్పుడు మనం 4 parts కింద డివైడ్ చేసుకోవాలి. ఇదేంటంటే ఎందుకంటే స్కేల్ 30 degrees is equal to 10 mm కదా, అందుకని దీన్ని మొత్తం 4 parts గా డివైడ్ చేసుకోవాలి. 30 degrees 60. ఓకే, ఈ రెండింటిని కరెక్ట్గా పాస్ చేసుకుంటే 120 degrees. సేమ్ దీన్ని కూడా 4 parts కదా. 1 2 3 4. ఓకేనా? దీన్ని కూడా 4 parts కింద డివైడ్ చేసుకోవాలి. 2 3 4 అన్నమాట. ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడికి ఏంటి పార్ట్స్ అనేవి రాసుకోవాలి. అవుట్ స్టోక్. ఓకేనా? అవుట్ స్టోక్ ఎంత మనకి? ఇక్కడికి 120 degrees. తర్వాత 12 ఎంత? DWL 12 30 degrees కాబట్టి ఇక్కడికి 150, ఇక్కడికి 270. ఓకేనా? ఇది ఏంటంటే రిటర్న్ స్ట్రోక్. ఇది 12, ఇక్కడికి 360 degrees క్యామ్ రొటేషన్ మొత్తం. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు యూనిఫామ్ వెలాసిటీ కాబట్టి ఎటువంటి వేరియేషన్ ఉండదు. ఓకే, 12. తర్వాత సేమ్ చూడండి, ఫస్ట్
జీరోతో కదా ఇట్లా పాయింట్స్ ఇచ్చుకోండి. 0 1 2 3 4 ఓకేనా. వీటిని మిగతా పాయింట్స్ ని ఇక్కడ A1 A B C D అనుకోండి. ఇటు సైడ్ రిప్రజెంట్ చేసేటప్పుడు సేమ్ ఈ లెంగ్త్స్ ని ఇటు సైడ్ ఫార్వర్డ్ చేసుకోవాలన్నమాట. ఎంత D కదా, ఇది D డాష్, తర్వాత C డాష్, B డాష్, A డాష్ ఓకేనా. ఇవి డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్. ఇప్పటి వరకు ఆఫ్సెట్ కైనా నార్మల్ దానికైనా సేమ్. చూడండి మనకి క్యామ్ రేడియస్ ఎంత 30 mm తో మనం ఆ రేడియస్ తీసుకుని చూడండి రేడియస్ తీసుకుని ఇక్కడ డ్రా చేస్తామన్నమాట ఓకేనా. డ్రా చేసుకున్న తర్వాత సేమ్ యాక్సిస్ కదా క్యామ్ యాక్సిస్, దీని యాక్సిస్ ఓకే. ఇప్పుడు ఏంటంటే రేడియస్ తో సర్కిల్ అనేది డ్రా చేసుకుంటామన్నమాట. ఈ డ్రా చేసుకున్న సర్కిల్ అనేది ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేసుకుంటాం. ఇది ఎలాగంటే ప్రొట్రాక్టర్ యూజ్ చేసి పాయింట్స్ అనేవి డివైడ్ చేసుకోండి ఓకేనా. అది ఎలా అంటే మనం డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్ లో డివైడ్ చేసుకున్నాం కదా 120 degrees = 4 parts అని. ఇక్కడ అలాగే 120 degrees ని 4 parts గా డివైడ్ చేసుకుని వాటికి లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి. అలాగే 12 90 degrees అలాగే రిటర్న్ స్ట్రోక్ 120 degrees కూడా అలాగే డివైడ్ చేసుకుని పాయింట్స్ అనేవి డ్రా చేసుకోవాలి. ఇదంతా ప్రొట్రాక్టర్ తో చేయాలి ఓకేనా. పాయింట్స్ నోటేట్ చేసుకోవడం ఓకేనా. నేను గీస్తున్నాను కదా ఇలా లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలన్నమాట. మనం ఇక్కడ దేన్ని డివైడ్ చేసుకున్నాం, యాంగిల్ అనేది డివైడ్ చేసుకున్నాం ఓకేనా. అర్థమైంది కదా. చూడండి ఇలాగే నేను గీస్తున్నట్టుగా డివైడ్ చేసుకోవాలి. మనకి సమ్ లో క్యామ్ ప్రొఫైల్ గీయడమే ఎక్కువ ఇంపార్టెంట్ అమ్మ. ప్రొఫైల్ గీయడానికే మాక్సిమం మార్క్స్ అనేవి ఉంటాయి. ఇది చాలా ఈజీ ప్రొఫైల్. గీసే ప్రొఫైల్ అంతా కూడా పెన్సిల్ తోనే గీయాలి. మీకు వీడియో క్లారిటీ కోసం నేను స్కెచెస్ తో డ్రా చేస్తున్నాను కానీ మీరు మాత్రం పెన్సిల్ తోనే డ్రా చేయండి. అర్థమైంది కదా పాయింట్స్ అనేవి ఎలా డివైడ్ చేసుకున్నామో ఓకేనా. ఇప్పుడు మనం ఈ డివైడ్ చేసుకున్న లైన్స్ మీద డివైడర్ యూజ్ చేసుకుని పాయింట్స్ అనేవి నోట్ చేసుకోవాలి. ఎలాగంటే విత్ రెస్పెక్ట్ టు డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్ ద్వారా. చూడండి నేను ఎలా చేస్తున్నాను. అలాగే పాయింట్స్ అనేవి ఈ లైన్స్ మీద డ్రా చేసుకోవాలి. క్యామ్ సర్కిల్ ఉంది కదా దాని మీద పెట్టుకుని ఈ లెంత్ అనేవి చూసుకుంటూ మనం ఆర్క్స్ అనేవి కొట్టుకోవాలి. మీ దగ్గర డివైడర్ లేకపోతే స్కేల్ ద్వారా కూడా అక్కడ ఎంత లెంత్ ఉందో అంత లెంత్ తీసుకుని ఈ లైన్స్ మీద డాట్ చేయొచ్చు, అంటే మార్క్ చేయొచ్చు ఓకేనా. ఇలా మొత్తం అన్ని పాయింట్స్ దగ్గర కూడా తీసుకుని మనం నోటేట్ చేయాలి ఓకేనా. ప్రొఫైల్ గీయడం చాలా ఈజీ ఓకేనా. అర్థమైంది కదా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్ లో నా ఇన్స్టా ఐడి ఉంది కదా, కాంటాక్ట్ చేయండి. ఇలాగే అన్ని పాయింట్స్ కూడా డినోట్ చేయాలన్నమాట. చాలా ఈజీగా మార్క్స్ వస్తాయి. ఈ ప్రొఫైల్ గీయడం కూడా చాలా ఈజీ కదా. ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న దాంట్లో కష్టంగా ఏం లేదు కదా. చూడండి నేను ఎలా పాయింట్స్ చూపిస్తున్నాను అలాగే డాట్స్ అదే రిప్రజెంట్ చేసుకోవాలి. ఓకేనా. 0 0 అక్కడే ఉంటుంది. స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్స్ కదా ఓకే. ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నిటిని కలుపుతూ లైన్ అనేది డ్రా చేయాలన్నమాట ఓకేనా. ముందు ఫాలోవర్ అనేది డ్రా చేద్దాం. మనకు సమ్లో నైఫ్ ఎడ్జ్ ఫాలోవర్ అన్నాడు కాబట్టి ఇక్కడ క్రామ్ ప్రొఫైల్ మీద నైఫ్ ఎడ్జ్ ఫాలోవర్ అనేది డ్రా చేద్దాం. ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నిటిని కూడా ఫ్రీ హ్యాండ్ తో కలపాలి ఓకేనా.
చెప్పాను కదా మీరు ప్రొఫైల్ అంతా పెన్సిల్తోనే డ్రా చేయాలి. చూడండి, నీట్గా కలపండి మీరు. ఓకేనా, ఇలా డ్రా చేసాం కదా, ఇదే క్యామ్ ప్రొఫైల్ అన్నమాట. చూడండి, ప్రతిదానికి పాయింట్స్ అనేవి ఇచ్చుకోవాలి. ఆల్రెడీ మనం అక్కడ రాసుకున్నాం కదా ABCDలు, అవి యాంగిల్స్ అన్నీ కూడా ఈ ప్రొఫైల్ మీద నోటేట్ చేసుకోవాలి. ఈ నైఫ్ ఎడ్జ్ ఫాలోవర్ ఉంది కదా, ప్రతి లైన్కి కూడా నైఫ్ ఎడ్జ్ ఫాలోవర్ అనేది డ్రా చేసుకోండి. అంటే మీకు సమ్ ఇచ్చే మార్క్స్ని బట్టి. ఓకేనా, నైఫ్ ఎడ్జ్ ఫాలోవర్ అనేది ప్రతి దగ్గర వేయండి. ఓకేనా, నేను లెంత్ పెరిగిపోతుందని వేయలేదు. మీరైతే మాత్రం ప్రతి లైన్ మీద కూడా నైఫ్ ఎడ్జ్ ఫాలోవర్ అనేది వేయండి. ఓకేనా, క్యామ్ ప్రొఫైల్ గీయడం అర్థమైంది కదా. క్యామ్ ప్రొఫైల్ మీద యాంగిల్స్ అన్ని డొనేట్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే 12 దగ్గర ఫాలోవర్ అనేది ఆసిలేట్ అవ్వదు, ఓన్లీ మూవ్ అవుద్ది, అక్కడ వర్క్ ఏం జరగదు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది క్యామ్ ప్రొఫైల్ విత్ సేమ్ యాక్సిస్ మాట. ఫాలోవర్ క్యామ్ యాక్సిస్ సేమ్ అయినప్పుడు మనం డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్ అనేది బట్టి ప్రొఫైల్ అనేది ఇలా డ్రా చేసుకుంటాం. ఆఫ్సెట్ అయినా సరే సేమ్ డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఆఫ్సెట్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. ఓకేనా, మనకి ఆఫ్సెట్ డిస్టెన్స్ అనేది ఎంత ఇచ్చాడు, 20 mm ఇచ్చాడు కాబట్టి 20 mm మనం స్మాల్ సర్కిల్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడైతే పాయింట్స్ అనేవి సేమ్ యాక్సిస్ ఉన్నప్పుడు తీసేసుకున్నాం కదా. ఇప్పుడు ఏంటంటే ఆఫ్సెట్ డిస్టెన్స్ తర్వాత దగ్గర నుంచి మనం యాంగిల్స్ అనేవి డివైడ్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా, ఇక్కడ కూడా యాంగిల్ని సేమ్ యాజ్ స్కేల్ని బట్టి ప్రొట్రాక్టర్ యూజ్ చేసి డివైడ్ చేసుకోవాలన్నమాట. డివైడ్ చేసుకున్న తర్వాత పాయింట్స్ డివైడ్ చేసుకోండి ఫస్ట్. ఆ తర్వాత అట్లకి మనం టాంజెంట్స్ డ్రా చేయాలి. ఆఫ్సెట్కి ఎప్పుడు మనం టాంజెంట్స్ అనేవి డ్రా చేయాలన్నమాట. ఓకేనా, నార్మల్గా ఆఫ్సెట్ కాలేదు అన్నారు అనుకో, మనం ముందన్నారు చూడు, దాన్ని బట్టి మనం ప్రొఫైల్ అనేది డ్రా చేసేస్తాం. ఓన్లీ ఆఫ్సెట్ అన్నప్పుడు మాత్రం ఆ లైన్స్కి టాంజెంట్స్ డ్రా చేయాలి. ఈ టాంజెంట్స్ డ్రా చేయడం కూడా ఈక్వల్. మనకి ఆ పాయింట్ అనేవి డినోట్ చేసుకున్నాం కదా, దాన్ని టచ్ చేస్తూ లైన్స్ అనేవి డ్రా చేయాలన్నమాట. ఇక్కడ ఏంటంటే వీటిని టాంజెంట్స్ అనేవి అంటాం. ప్రతి పాయింట్ని సేమ్ డివైడ్ చేసుకున్న దాని ప్రకారం టాంజెంట్స్ అనేవి డ్రా చేసుకోవాలి. చూడండి ఒకసారి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. డ్రా చేసుకున్నాక ఇందాకలాగే మనం పాయింట్స్ ఇచ్చుకున్నాం కదా డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్ దగ్గర నుంచి, సేమ్ పాయింట్స్ అనేవి దీని మీద మార్క్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, చూడండి సేమ్ ఇందాకలాగే మార్క్ చేసుకోవాలి ప్రతి పాయింట్ కూడా. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనా, మనం ప్రతి పాయింట్ మార్క్ చేసుకున్న తర్వాత సేమ్ యాజ్ ఇందాకలాగే అన్ని పాయింట్స్ వచ్చిన తర్వాత సేమ్ మనం అలాంగ్ ది యాక్సిస్ ఎలా చేసుకున్నామో ఇది కూడా అలాగే సేమ్ అన్నిటిని కలుపుకుంటూ క్యామ్ ప్రొఫైల్ అనేది డ్రా చేసుకోవాలి. అలాగే యాంగిల్స్ అనేవి డివైడ్ చేసుకోవాలి. అలాగే నైఫ్ ఎడ్జ్ ఫాలోవర్ కాబట్టి నైఫ్ ఎడ్జ్ ఫాలోవర్ అనేది ఇచ్చుకోవాలి. ఈ అన్నిటిని కూడా స్మాల్ మేబీ చిన్న కర్వ్తో ఫ్రీ హ్యాండ్తో కలపాలి. ఎప్పుడు కూడా ఈ డాట్స్ని మీరు ఫ్రీ హ్యాండ్స్తోనే కలపాలి. ఓకేనా, ఎలా వచ్చినా ప్రొఫైల్ మ్యాక్సిమం నీట్గా రావడానికి చూసుకోండి. కొంచెం అలా ఎలా వచ్చినా పర్లేదు, కేవలం ఫ్రీ హ్యాండ్తోనే కలపాలి. ఓకేనా, ఇది ఆఫ్సెట్ ఫాలోవర్ అంటే. ఓకేనా, ఆఫ్సెట్ ఫాలోవర్ ఇచ్చినప్పుడు మాత్రమే మనం టాంజెంట్స్ అనేవి డ్రా చేసుకోవాలి. ఓకేనా, యూనిఫామ్ వెలాసిటీలో డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్ని బట్టి ప్రొఫైల్స్ అనేవి ఎలా డ్రా చేయాలో చూసాం కదా. ఓకేనా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పాను కదా, నా ఇన్స్టా ఐడి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో SH అన్నమాట, సింపుల్ హార్మోనిక్ మోషన్ ఇస్తే వెలాసిటీ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలి, క్యామ్ ప్రొఫైల్ అనేది ఎలా డ్రా చేయాలి అనేది చెప్తాను. ఓకేనా, ఇప్పటి వరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఇప్పుడు నేను డ్రా చేసిన ప్రొఫైల్ ఫోటో మీకు కావాలి అనుకుంటే మెయిల్ ఐడిని కాంటాక్ట్ చేయండి. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉన్నా సరే చెప్పాను కదా డిస్క్రిప్షన్లో నా ఇన్స్టా ఐడి ఉంది, కాంటాక్ట్ చేయండి. ఓకేనా, ఇలా
ఇది ప్రొఫైల్ డ్రా చేయడం. క్లారిటీ వచ్చింది కదా. చూడండి రెండు ప్రొఫైల్స్ యొక్క డిఫరెన్స్. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయడం కూడా.